వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ రామారావు గారు, దేశవ్యాప్తంగా ఒక 2 నెలల నుంచి ఒక గందరగోళం నడుస్తూ ఉంది. సరే, మిగతా అంశాలు పక్కకు పెడితే నీటి గురించి సిజేపీ అదే. రామారావు గారు వినపడుతుందా వాయిస్? సిజేపీ ధర్నా వల్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వినండి సార్ ఒక్క నిమిషం క్వశ్చన్ అడగనివ్వండి సార్. రామారావు గారు, దేశంలో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, పిల్లలు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తన్నులు తింటా ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం అంతకంటే కాదు, సోనం వాంగ్చుక్ అనే ఒక పర్యావరణవేత్త 23 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు విద్యార్థులకు మద్దతుగా. ఎందుకని వైసీపీ నాయకులకి గొంతు పెగలట్లేదు? ఎందుకు ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపకూడదు? ఎందుకు కనీసం ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అసలు నోరెత్తి మాట్లాడిన పాపం? ఎంతసేపు రాష్ట్రంలో రాజకీయం, తెలుగుదేశం ఈ గొడవ, వాళ్ళు ఎలాగో మాట్లాడరు, కూటమిలో ఉన్నారు. వైసీపీకి ఎందుకు మాట్లాడకూడదు సార్? ఎందుకు దీనికి మద్దతుగా నిలబడకూడదు? ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? ఈ పరీక్ష పదే పరీక్ష పేపర్ లీక్ అవుతా ఉన్నాయి, ఎవరికి జవాబుదారితనం లేదు, ఎవరి మీద శిక్షలు పడవు, ఎందుకు పట్టించుకోరు ఇలాంటి అంశాలు? నమస్కారం అండి, చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అంశం మీద చాలా విచారం వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. ఆయన నిశ్చితంగా పరిశీలించే యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా నేను కూడా కాక్రోచ్ నే అనేటువంటి దాని ద్వారా సంఘీభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం అనేది చాలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించినటువంటి అంశం. దాన్ని ఖచ్చితంగా సంబంధిత మంత్రి ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి ధర్నాకి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతుగా నిలిచారు. ఇది ప్రజలందరూ కూడా చాలా ముక్త కంఠంతో సమర్థిస్తున్నటువంటి వైఖరి. నేను మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను సార్. కాదు సార్, మీరు చెప్పారు ఇది కేంద్రానికి ప్రతిష్టకి మచ్చ పక్క పెట్టండి. 22 లక్షల మంది పిల్లల జీవితాలు, ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు 8వ తరగతి నుంచి. ప్రతి కుటుంబం 4-5 లక్షలు ఖర్చు పెట్టి నీట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు 23 లక్షలు, కనీసం 10 లక్షల మంది అన్నా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. యావరేజ్గా చూసుకుంటే సంవత్సరానికి 5 లక్షల కోట్లు పిల్లల తల్లిదండ్రులు ఈ ఒక్క పరీక్ష మీద ఖర్చు పెడతా ఉన్నారు. యావరేజ్గా నేను చెప్తుంది, ఇంకా సంవత్సరం 2 లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమందికి పదే 2024లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. సిబిఎస్ఈ పరీక్షలకి ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అని చెప్పి దానిలో గందరగోళం సృష్టించి అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతూ ఉంటే మా నాయకుడు సంఘీభావం తెలిపాడు, మా నాయకుడు కాక్రోచ్ అన్నాడు. కాదు కదా, మీ డిమాండ్ ఏంటి? ఎందుకు? ఒక్క నిమిషం సార్, నరసింహ గారు ఆగండి ప్లీజ్, చెప్పండి. రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా విద్యార్థుల పక్షమేనండి, అందులో ఏమాత్రం అనుమానం లేనటువంటి అంశం. అయితే ఇది జాతీయ స్థాయిలో జరిగినటువంటి అంశం కాబట్టి జాతీయ పార్టీలు మరియు అక్కడ ఢిల్లీలో పార్టీలు స్పందిస్తున్నటువంటి అంశం ఉంది. ఆయన కూడా కొన్ని పార్టీలు సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లోనే కొన్ని పక్షాలు సక్రమంగా లేవని కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఉద్యమ సంస్థకు ఏర్పడినటువంటి వీళ్ళు ఆ విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశంలో రాజకీయాలకు ఈ యొక్క ఉద్యమము ఒక దిక్సూచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క విద్యార్థి ఉద్యమానికి ఖచ్చితంగా సంఘీభావంగానే నిలుస్తుందండి. అయితే ఇది జాతీయ స్థాయిలో ఉద్యమం కావడంతో మనకు వైఎస్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు పరీక్ష రాయలేదా? 1,00,000 మంది పైగా రాస్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పిల్లలు జరిగినటువంటి అన్యాయాన్ని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా నిలుస్తుంది. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబాలు ఓదార్పు యాత్ర పేరుతో 1 సంవత్సరం పాటు ఆయన తిరిగాడు. ఇవాళ పరీక్షలు రాసి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ ఒత్తిడి గురైన పిల్లలు ఉన్నారు. ఒక్క పబ్లిక్ యాక్టివిటీ చెప్పండి వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది పైగా రాస్తారు ఈ పరీక్ష. తెలంగాణలో 450 మార్కులు వస్తే సీట్ వస్తే, ఆంధ్రప్రదేశ్లో 550 మార్కులు వస్తే తప్ప సీట్ రానటువంటి పరిస్థితి. కాలేజీలు తక్కువ ఉన్నాయి, పోటీ ఎక్కువ ఉంది. ఒకసారి బాగా రాసిన పిల్లలు రెండోసారి పరీక్ష అనగానే వాళ్ళ గుండె లై తప్పుతుంది. ఎలా రాస్తామో ఆ టెన్షన్కి గురవుతారు. 5 ఏళ్ల ప్రిపరేషన్ అది. దానికి ఏదో మేము మద్దతు తెలుపుతున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం కాకుండా గట్టి డిమాండ్ లేదు, పరిష్కారం సూచించే ప్రయత్నం ఏమి కనపడుతున్నట్టయితే నాకు లేదు సార్. ఎవరుంటే చెప్పండి రామారావు గారు. ఈ అంశంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీంతో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందండి. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అక్రమాలు, అకృత్యాలన్నింటినీ కూడా ఇప్పటికే అనేక సందర్భాలు నిలదీస్తున్నాం. ఏ రాజకీయ పక్షం కూడా కలిసి రాకపోయినా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక్కడ భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ జరిగినటువంటి ఆ యొక్క ధర్నా కూడా ఖచ్చితంగా మేమైతే మాత్రం ఆహ్వానిస్తున్నాం. ఇది ఆహ్వానించదగే పరిణామంగానే పరిగణిస్తున్నాం. ఓకే సార్, మళ్ళీ